చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని హ్యూజ్గా అభివృద్ధి వైపు నడిపిస్తున్నారంటే మీరు గొడవలతో నింపేస్తున్నారని అంటున్నారు. మీ ఆరోపణల వాస్తవాల క్రెడిబిలిటీ ఏంటి? 2+2=4. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. 1,20,000 కోట్ల అప్పు అంటే నెలకి 15,000 కోట్ల రూపాయలు అప్పు. రోజుకి 500 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఒక తొత్తు మోదీకి, పవన్ కళ్యాణ్కి. నాగబాబు ఏమంటాడు? పవన్ కళ్యాణే బ్యాక్ బోన్ దేశానికి. 5 పార్టీలతో పోటీ చేస్తే 5-6% వచ్చిందని నీకు తెలిసే కదా. నువ్వు బీజేపీకి టీడీపీకి అమ్ముపోయావు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే కదా, లేకపోతే లైఫ్ లో ఎమ్మెల్యే అవుతాడు ఆయన. 2008-9లో అల్లు అరవింద్ పోటీ చేసి చిత్తుగా ఓడిపోలేదా? చిరంజీవి తన సొంత ఊర్లో చిత్తుగా ఓడిపోలేదా? నేను ఇక్కడ పోటీ చేశాను, మక్కువ ఎత్తుకొని తిరుగుతున్నాను. ఎందుకు? ఈవీఎంల ద్వారా ఎలక్షన్ ట్యాంపర్ అయింది. ఈ మహానుభావుడు భరత్కి ఆయన అందాన్ని చూసి ఎవడు 9 లక్షలు ఓట్లేదని తెలుసు. వాళ్ళు ఈవీఎంలు ట్యాంపర్ చేసుకున్నారని నేను రుజువు చేశాను సుప్రీంకోర్టులో. మాట్లాడలే. ఈవీఎంలు ట్యాంపరింగ్ లైవ్ లో పెట్టమన్నా. చేత కాదు సుప్రీంకోర్టు జడ్జిలు లైవ్ ఎట్లా పెట్టమన్నా. ఎలా ట్యాంపర్ చేస్తారో నేను చూపిస్తానని ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు హరిప్రసాద్ కదా చూపించాడు. మరి ఈవీఎంలు ట్యాంపర్ అవ్వకపోతే ఈ మహానుభావుడు భరత్కి 9,000 ఓట్లు ఎలాగొచ్చాయి? అప్పుడే 4 లక్షలు వచ్చాయి. బీజేపీతో కలిసినందుకు 30% క్రిస్టియన్స్ ముస్లింస్ దూరం అయిపోయారు. 3 లక్షలు రావాలి కదా. కొన్ని బొత్స ఝాన్సీకి 9 లక్షలు వచ్చాయంటూ అనుమానితులు. 5 లక్షల క్రిస్టియన్స్ ఆవిడకి ఓటేశారని. ఒక్క క్రిస్టియన్, ఒక్క ముస్లిం బీజేపీ టీడీపీ అభ్యర్థికి భరత్కి ఓట్లేదు కదా. మరి 3 లక్షలు రావాల్సిన ఆయనకి 9 లక్షలు ఎలాగొచ్చాయి? దాంట్కోసం మరో క్వశ్చన్. 11,000 కోట్లు అంటే ఈ 7 నెలల పాలనలో బిగ్ అచీవ్మెంట్ అని కోర్టులు చెప్తా ఉంది. 11,000 కోట్లకు సంబంధించి క్లారిటీ అడుగుతున్నారు. 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇంకా రాలేదు. ఇవన్నీ ఫేక్ డీల్స్. ఇస్తాము, ఓకే ఇవ్వు, అప్పే. మనకెందుకు అప్పు? అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద 5 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను. దాని విలువ 8 లక్షల కోట్లు. 60% అప్పు ఇస్తాను. ఆడు 11,000 కోట్లు అప్పు ఇచ్చి మన 8 లక్షల కోట్లు దోచుకోవడం ఏంటి? ఇప్పుడు వరకు దోచుకున్నారా లేదా? అదానికి అమ్మారా లేదా? అదాని ఎవడు? మోదీ తొత్తు, మోదీ బినామీ, మోదీ మిత్రుడు, మోదీ బెస్ట్ ఫ్రెండ్. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? మేము 55,000 కోట్లు మా విశాఖపట్నం, మా ఆంధ్ర నుంచి ట్యాక్స్ రూపంలో స్టీల్ ప్లాంట్ కి 55 సంవత్సరాలు కట్టాం. మా డబ్బు మాకు తిరిగి ఇచ్చాయి ట్యాక్స్. ఈ దద్దములు ఎవడు నడపలేడు కనుక వీళ్ళు అమ్మేస్తున్నాడు. టీడీపీ చంద్రబాబు నాయుడు భూములు అమ్మలేదా? స్టీల్ ప్లాంట్ భూములు అమ్మలేదా? రాజశేఖర రెడ్డి అమ్మలేదా? కాంగ్రెస్ వాళ్ళు అమ్మలేదా? ఈ దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు, స్మార్ట్ సిటీలు కట్టలేరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. నెలకు 15,000 కోట్లు అప్పు. మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు తిడతాడు. బీజేపీ వాళ్ళు చంద్రబాబును మళ్ళీ జైల్లో పెడతారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు. అందుకనే ఆడెవడాడి పేరు ఒకటి ఉంది, ఇండియానంతా 5 దేశాలను ఒకటి చేసేస్తానన్నాడు. ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు. పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు రామ్ మాధవ్ అనుకున్నాడు. ఆడో తొక్కులో అమెరికాలో 2014లో నేను ఉంటుండగా అంటాడు, ప్రపంచం పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్ ఇండియాలో కలిపేస్తాడు. ఇలాంటి తొక్కులకు మాట్లాడుతుంటే మన ఇండియాకి ఎలాగుంటుంది? అలాంటి తొక్కులకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ గా చేస్తున్నారని విన్నాను. మరి చేశారు, పెడుతున్నారు, ఇన్ఛార్జో ఏదో. రాజమండ్రిలో పురంధేశ్వరికి వెళ్ళబెట్టి అక్కడ రాజమండ్రిలో ఎంపీగా ఓడిపోయింది. సార్ ఐ లాస్ట్ అంటాడు. ఒరే బాబు, నువ్వు వైసీపీ ఓడి నువ్వు లాస్ట్ అంటావేట్రా? నువ్వు ఓడిపోలేదు, అసలు నువ్వే గెలిచావు. పురంధేశ్వరికి వెళ్ళలేదని ఆయనకి చెప్పాను నేను మన ఫ్లైట్ లో పోలిస్తే. వాళ్ళు ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు కాబట్టి దమ్ముంటే ఐఎమ్ ఛాలెంజింగ్ మోదీ గవర్నమెంట్, జాయిన్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ విత్ బ్యాలెట్ పేపర్. ఎందుకంటే ట్రంప్ కంటే ఎక్కువ మంది శత్రువులు ప్రపంచంలో ఎవరికి లేరు.
అలాంటి ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ ఎలాగయ్యాడు? అక్కడ డెమోక్రసీ ఉండబట్టి, ఇక్కడ లేని దాన్ని బట్టి. అమెరికాలో డెమోక్రసీ ఉంది, ఇండియాలో డెమోక్రసీ లేదు కనుక మోదీ ఎవరిని చేస్తే రేపు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు. ఇప్పటి నుంచే మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇప్పుడు నడుపుతుంది పవన్ కళ్యాణే, చంద్రబాబు కాదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను, మనకున్న 55,000 కోట్లు మనం సెంటర్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్ వరకు. ఆ 55,000 కోట్లు నువ్వు తిరిగి తీసుకురా. ఆ 14,000 ఎకరాలు అమ్మేసి నువ్వు తిరిగి తీసుకురా. అప్పుడు వేల వేద్దాం. స్టీల్ ప్లాంట్ కావాలంటే ఒక్కోడికి 8 కోట్లు ఇద్దాం ఎంప్లాయీస్. ఇప్పుడు భిక్షం ఇచ్చే కంటే, అప్పులు ఇచ్చే కంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. మళ్ళా ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే, రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరు ఎందుకు? సీఎం తాలూకా సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకోండి. సిగ్గున్న ప్రతి ఒక్కరు, పవన్ కళ్యాణ్ నీకు బుద్ధుందా, సిగ్గుందా? కేఏ పాల్తో జాయిన్ అవ్వు. పదవి కొరకు మాయావతి కాళ్ళ మీద పడ్డావు విశాఖపట్నం. పదవి రాలేదని మోదీ కాళ్ళ మీద పడుతున్నావు. SMS పంపించి పవన్ కళ్యాణ్ అనండి రా అని మోదీ వచ్చినావు. అదేం చేస్తాడు ఆ యూజ్లెస్ ఫెలో? యూస్ఫుల్ ఉన్నోళ్ళు ఎవరు? రాష్ట్రాన్ని కాపాడినోళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు, అప్పులు తీర్చిన వాళ్ళు, ఉద్యోగాలు తెచ్చిన వాళ్ళు, కంపెనీలు కట్టిన వాళ్ళు, స్టీల్ ప్లాంట్ ని కాపాడినోళ్ళు, స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొచ్చిన వాళ్ళు. వాళ్ళేమో దోచుకుంటున్నారు, నేనేమో పంచుతున్నాను. 5 లక్షల కోట్లు దానం చేసి. పాత స్టోరీలు వద్దు. ఈ రోజు మనకి మోదీ వద్దు, చంద్రబాబు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, బాలే ముద్దు అని టైటిల్స్ పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ నాయకులందరూ ప్యాకేజ్ స్టార్లా అమ్ముకుపోయారు. మాట్లాడినాడు, ఎవరు మాట్లాడుతున్నాడు? అసలు 33,000 ఎకరాల్లో ఇవాళ మిగిలింది ఎంత? 19,000 ఎకరాలు. 14,000 ఎకరాలు ఎవరు అమ్మారు? తెలుగుదేశం పార్టీ అమ్మలేదా? తెలుగుదేశం పార్టీ పొత్తులే కదా సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ వాళ్ళ పొత్తులే కదా. అప్పుడు చేసుకోలేదు. 2019లో సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, జేడీ లక్ష్మీనారాయణ కలిసి పవన్ కళ్యాణ్ తో కలిసారు. సిగ్గున్న వాళ్ళు కలుస్తారు. అందుకే గద్దరన్న మాకు సిపిఐ వద్దు, సిపిఎం వద్దు, వాళ్ళే ముద్దని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్కి వచ్చి 15 సార్లు నన్ను కలిసి ప్రజాశాంతి పార్టీలో చేరాడు. అది అంబేద్కర్ పార్టీ, గద్దరన్న పార్టీ, అమ్ముడుపోని పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల ఏకైక పార్టీ. ఈ దొంగలు, గజ దొంగలు 7 పార్టీలతో పోరాడుతున్న ఏకైక పార్టీ. సిరిమల ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్ ని, వైఎస్ఆర్ ని చంపింది, చేసింది వీళ్ళని రోజు తిట్టి వాళ్ళ అన్నయ్యతో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ స్టార్ అయిందా లేదు? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదా? బీజేపీలో, టీడీపీలో కలిసినప్పుడు. చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్ లో కలిసినప్పుడు. కాపులందరూ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ వెలువేయాలా వద్దా?